ఎందరైతే ఆయనతోని సావాసం కలిగి ఉంటారో వాళ్ళు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటారు. రెండోదిగా ఈరోజు మనము మరొక క్యాండిల్ ని మనము వెలిగించి ఉన్నాము. ఆ క్యాండిల్ వచ్చేసి దేవుని యొక్క సమాధానము. యెషయా గ్రంథకర్త చెప్తాడు కదా 6:9 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతమైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త. సమాధానకర్త అయిన దేవుడు తన సమాధానాన్ని మన జీవితాల్లో ఇవ్వడానికి ఆయన ఈ భూమిపైకి దిగి రావాల్సి వచ్చింది. కాబట్టి సమాధానం లేని లోకంలో దేవుని బిడ్డలుగా సమాధానంతోనే మనము జీవించే వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పీస్ ఇస్ నథింగ్ బట్ పీస్ ఇస్ అ బ్లెస్సింగ్. కాబట్టి దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని ఎంతో మంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటారు. కానీ వాళ్ళ జీవితాల్లో దేవునితోని సమాధానం వాళ్ళు కలిగి జీవించారు. కాబట్టి మనం ఎప్పుడు మర్చిపోదు, పీస్ అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తేనే అది మనకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి సమాధానంతోనే మనము జీవించాలి. దేవుని బిడ్డలు ఎప్పుడన్నా కూడా సమాధానము కలిగి జీవించేవారు ఉంటారు. అందుకనే ధన్యతలో చెప్తాడు, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. సమాధానం పరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అని అనబడదు. కాబట్టి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క సమాధానము నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఉండాలి. కాబట్టి చాలా మందికి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకంటే లేనిపోయినవన్నీ లోకంలో ఉన్నవన్నీ వాళ్ళ జీవితంలో వాళ్ళ హృదయంలో పెట్టుకుంటారు. దేవుడిచ్చిన సమాధానాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. అట్టి రీతిగా కాక మనము దేవుని బిడ్డలుగా ఆయన క్రీస్తు రక్తంలో కడగబడి మనము నిరీక్షణతోనే ఆయనతోని సమాధాన పడిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఆ సమాధానము దేవుని దగ్గర నుంచి పొందుకున్న మనము ఆ సమాధానాన్ని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలంట. ఎందుకంటే నీకు అనుగ్రహింపబడిన సమాధానం నువ్వు కాపాడకపోతే కనుక అది నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. కాబట్టి ఈ సమాధానము అనేది దేవుడు మనని ఆశీర్వదించేది. ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని అడుగుతూ ఉంటాము. దానికన్నా ప్రాముఖ్యంగా మనము దేవునితోని సమాధానం పడి ఉన్నామా లేదా అని మనము వ్యక్తిగత జీవితాల్లో మనము దేవునితోనే సరి చూసుకునే వారిగా మనము ఉండాలి. కాబట్టి సమాధానకర్త అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన భూమిపైకి దిగి వచ్చాడు. దేవుని ఉగ్రత నుంచి మనందరిని తప్పించడానికి ఆయన సమాధాన బలిగా ఆయన బలియాగం అయిపోయాడు. ఎప్పుడైతే ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని విడిచిపెట్టాడో అప్పుడు మనుషులు దేవునితోని సమాధాన పడ్డారు. హల్లెలూయా. కాబట్టి ఆయన బలియాగము ద్వారా ఈరోజు దేవునితోని సమాధానము మనకి అనుగ్రహింపబడి ఉన్నది. ఈ సమాధానము మనకి కావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటే సరిపోతుందా? ప్రభా నీ సమాధానము నాకు ఎట్లా అనుగ్రహిస్తావు ప్రభా, ఎట్లా నేను నీ సన్నిధిలో వేచి ఉండి పొందుకోవాలి అంటే దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ఏంటి అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద సంచరించి తన ఆఖరి గడియల్లో ఆయన గెత్సెమనే తోటకి వెళ్ళాడంట. ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళి ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపాడంట. ఏమని ప్రార్థన చేస్తుంటాడు? ఏమని ప్రార్థన చేస్తుంటాడు? నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా, నా ద్వారా నీ జనులు అన్న వారిని నేను నీతోని సమాధాన పరచడానికి నన్ను నేను అప్పగించుకుంటున్నా ప్రభు అని తండ్రిని వేడుకున్నా. కాబట్టి దేవునితోని సమాధానము ఒక క్రైస్తవుడికి కావాలి అంటే ఆ క్రైస్తవుడికి గెత్సెమనే అనుభవము కావాలి. యేసు ప్రభు గెత్సెమనే తోటకి శిష్యులతో వెళ్ళినాడు. కొద్ది దూరం వెళ్ళినాక శిష్యులకు చెప్పినాడు, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. ఏకాంతముగా ప్రభు శిష్యులను విడిచిపెట్టి కొద్ది దూరం వెళ్ళి ఆయన రాతి నేల మీద ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏకాంత ప్రార్థన కావాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రభుకి అప్పగించుకుంటావో ప్రభు నిన్ను ఆయా అనుభవాల్లోనికి నీకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అనుభవాల్లో వ్యక్తిగతంగా మన అందరం వెళ్ళాలి.
గెత్సెమనే తోటకి యేసయ్య వెళ్ళాడు అని కథ చదవడం కాదు, లేకపోతే వినడం కాదు, లేకపోతే ఆయన వెళ్ళాడు అని తెలుసుకోవడం కాదు, కానీ నీకు ఆ అనుభవం ఉన్నదా? మనని దేవునితో సమాధాన పరచడానికి ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళాడు. అక్కడ చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నెలు నా దగ్గర నుంచి తొలగించు, ఆయన నా చిత్తం కాదు నీ చిత్తము జరిగించు అని ప్రార్థన చేశాడు. ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం తండ్రి యొక్క చిత్తం ఏమై ఉన్నదంటే మనందరినీ ఆయనతోనే సమాధాన పరచడానికి యేసు ప్రభు వారు బలియాగముగా ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ అనుభవం మనకు కూడా వ్యక్తిగత జీవితంలో కావాలి. ఎప్పుడన్నా ఈ గెత్సెమనే అనుభవం నీకున్నదా? ఏకాంతంలో వెళ్ళి ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఆ ఆత్మ నిన్ను ప్రతి ఒక్కటి ఒప్పింపజేస్తుండగా కన్నీళ్లు మయమైపోయి ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆ దేవుడు అనుగ్రహిస్తున్న సమాధానం నువ్వు పొందుకున్నావు. ఆ సమాధానము నీకు కావాలంటే నువ్వు గెత్సెమనేలోనికి ప్రవేశించాలి. గెత్సెమనే అనుభవము నీకు లేకపోతే దేవునితో సమాధానం అనేది నువ్వు పొందుకోలేవు. కాబట్టి గెత్సెమనే అనుభవము నాకు కూడా అనుగ్రహించు ప్రభా, నన్ను కూడా నడిపించు ప్రభా, అట్టి రీతిగా నన్ను కూడా సిద్ధపరచు ప్రభా అని నువ్వు ప్రభువుని అడిగితే ఆయన వెళ్ళి ఒక మాదిరి మనకు చూపించాడు కనుక ఆయన శక్తితో నింపి మనని కూడా అనుభవాల్లోకుండా ఆయన నడిపిస్తాడు. ఎప్పుడైతే మనము అనుభవాలకుండా వెళ్ళి నిజంగా పరిశుద్ధాత్మ దేవుని చేత ఆవరింపబడి నింపబడి ఎప్పుడైతే మన ప్రతి ఒక్క పాపము మనం ఆయన సన్నిధిలో ఒప్పుకొని కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాలని కడగలుగుతామో అప్పుడు దేవుని యొక్క సమాధానం అనేది మన హృదయాలలో అనుగ్రహింపబడుతుంది. వాక్యం చదువుకుంటే ప్రార్థనకు వచ్చేస్తే ప్రార్థనలకు వెళ్ళిపోతే సమాధానం రాదండి. వ్యక్తిగతంగా నీకు అనుభవం కావాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము భూమి మీద సమాధానము అనే వాక్యం చదివిస్తుంది కదా, కానీ భూమి మీద ఎక్కడ సమాధానం లేదే. ఎక్కడన్నా ఉన్నదా సమాధానం? భీమరావులో చక్కటి పాట పాడతారు, సమాధానం ఎక్కడ ఉన్నది, అది నీ సన్నిధిలోనే ఉందని ఒక చక్కటి పాట పాడుతూ ఉంటాడు. ఆయన సన్నిధిలో సమాధానం ఉంది, లేదంటలే. సంఘంగా కూడుకుంటున్నాము, ఆ నెమ్మదిని అనుభవిస్తున్నాము, కానీ వ్యక్తిగత జీవితాల్లో ఆ నెమ్మదిని కలిగి జీవించలేకపోతున్నామే. అంటే ఇంకా నీ మనస్సు నీ బ్రతుకు మారలేదు. క్రైస్తుడు ఏమి చేసినా ఏమి చేయకపోయినా వాడు దేవునితోనే సమాధానం పడి ఉంటే చాలు. కాబట్టి దేవునితోనే సమాధానం పడే వారిగా మనము ఉండాలి. ప్రభు మన కొరకు ఈ భూమిపైకి వచ్చాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్చాన కూర్చొని నేటికి కూడా నీ నిమిత్తము, మన నిమిత్తము, నా నిమిత్తము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. హిస్ ప్రేయర్ ఈస్ కంటిన్యూస్. ఆయన ప్రేయర్ ఆగలేదు. ఆయన ప్రార్థన ఈ నేటికి కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ గెత్సెమనే అనుభవంలో మనం వెళ్ళినప్పుడు ఆ దేవుని యొక్క సమాధానం అనేది మనం వ్యక్తిగతంగా పొందుకున్న మనము దాన్ని కాపాడుకునే ప్రక్రియలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరూ నీ దగ్గర నుంచి దేవుడిస్తున్న నెమ్మదిని దొంగలించడానికి వీలు లేదు. కాబట్టి దేవుడిస్తున్న నెమ్మదిని నువ్వు కాపాడుకునే వాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరికి ఈ నెమ్మది ఉంటది అంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వాక్యం ఒకసారి చదవండి. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా నువ్వు కాపాడుదువు. కాబట్టి ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకొని ఉంటుందో అంటే ప్రతినిత్యము నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ క్రియల్లో ప్రభు ఉండాలి. అప్పుడు నీ మనసు ఆయన మీద ఆనుకున్నట్టు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ ప్రభువుని స్మరిస్తూ ఉండాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు, నిత్యము ఆయన స్తుతి నా నోట ఉన్నది. కాబట్టి మన మనసులంట ఆయన మీద ఆనుకునే మనసులుగా ఉండాలంట. యూ విల్ కీప్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ హిమ్ హూస్ మైండ్ ఇస్ స్టెడ్ఫాస్ట్ బికాస్ హీ ట్రస్ట్స్ ఇన్ యూ. ఆయన యందు నమ్మిక ఉంచి మన మనసులు ఆయన వైపు తిప్పితే మనం పూర్ణ శాంతి గలవారై ఆయన చేస్తాడు.
అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక యోహాను 14:27 అంటాడు కదా, నా శాంతిని నేను మీకు ఇచ్చుచున్నాను. చదవండి అది ఒకసారి. శాంతి మీకు అనుగ్రహించి నేను వెళ్ళుచున్నాను, నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు గాని మీ హృదయాలను కలవరపడనీయద్దు, చెడవనీయకుడి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను. ఆయన ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు, కానీ మనము ఆయనతోనే సమాధాన పడక అది పొందుకోలేని వారిగా మనము ఉంటున్నాం. నెమ్మది లేని జీవితాలు. ఎందుకు జీవితంలో నెమ్మది ఉందో చెప్పండి. అందరు జీవిస్తున్నారు కదండి, అందరు శ్వాస తీసుకుంటున్నారు కదా, నెమ్మది ఎందుకు ఉండదు అంటున్నాం. రైట్, ఐదారు చెప్పారు అనుభవాలతో. నీలో ఉంటున్న పాపాన్ని బట్టి నీలో నెమ్మది ఉండదు. కాబట్టి నీలో ఉంటున్న పాపం ఏంటో నువ్వు గుర్తించి ఆ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తపడి నిజమైన మారు మనసుతో నిన్ను ఆయన వేడుకుంటే కనుక దేవుడు చదివిస్తున్న రీతిగా ఆయన శాంతిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. పాపము నీ మీద ఏలుబాటు చేస్తున్నంత వరకు నీలో నెమ్మది అనేది ఉండదు. కాబట్టి నెమ్మది మనకి కావాలి. దేవుడు అయితే యేసుప్రభు అయితే చెప్పారు, మనకేమని చెప్పారు, నా శాంతిని నేను మీకు ఇచ్చుచున్నాను. మరి ఆయన ఇచ్చుచున్నాను అంటే స్టిల్ అండర్ ప్రాసెస్. నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని గుర్తించి పసిగట్టి దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెడతావో అప్పుడు వెంటనే దేవుని యొక్క శాంతిని నువ్వు పొందుకుంటావు. అప్పటి వరకు నెమ్మది అనేది జీవితంలో ఉండదు. కాబట్టి ఈ నెమ్మది దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడి ఉన్నాడు. ఆయన కల్వరి సిల్వలకి అప్పగింప మునుపే ఆయన చెప్పిన మాటలు ఇవి, నా శాంతిని నేను మీకు ఈ లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహిస్తలేదు, మీ హృదయాన్ని కలవరపడనియద్దు, జడియనియద్దు. కాబట్టి క్రైస్తుడు దేవుని యొక్క నెమ్మదిలో ఒకవేళ వాడు జీవించగలిగితే కనుక వాడు దేనికి కలవరపడ్డంట, వాడు దేనికి అధైర్యం పడడంట, జడవడంట. కాబట్టి దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా సమాజంలో గుర్తింపు పొందినాం, కానీ దేవుని బిడ్డలుగా ఆయనలో మనకి గుర్తింపు లేకుండా జీవించే వారమై ఉంటున్నాం. కానీ దేవుని బిడ్డలుగా మనం ఆయనలో జీవించాలి, అనగా ఆయన అనుగ్రహిస్తున్న శాంతిని మనము కలిగి జీవించాలి. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, లోకం కొద్దిగా సేవిస్తుంది, ఇదే ఎంజాయ్మెంట్ అంటది. కానీ ఎప్పుడైతే అది అయిపోతుందో దాని తర్వాత మళ్ళా కలవరము, భయము అనేది మన జీవితాల్లో ఎంటర్ అయిపోతుంటుంది. అంటే నీ జీవితంలో ఇంకా పాపము నీ మీద ఏలుబాటు చేస్తుంది. దేవునితో సమాధాన పడక ఆ సమాధానాన్ని నువ్వు కలిగి జీవించలేని వాడిగా నువ్వు ఉంటున్నావు. కాబట్టి నీలో ఉంటున్న పాపాన్ని నేటికన్నా ప్రభు యొక్క ప్రేమని అర్థం చేసుకొని ప్రభువుకి నిన్ను నువ్వు అప్పగించుకొని, ప్రభువా నేటి నుంచి అన్నా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని నువ్వు దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే, ప్రతి ఒక్కటి దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోగలితే, మనంతటా మనం ఒప్పుకోలేమండి. మనం చేసిన పాపాలు మనకి గుర్తుండకపోవచ్చు, కానీ ఆయన సర్వం ఎరిగినవాడు. మనం అన్ని పాపాలు ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయము నీకు కావాలి. పరిశుద్ధాత్మ సహాయము నీకు కావాలంటే నీకు ఏకాంత ప్రార్థన కావాలి. ఏకాంతముగా నువ్వు ఏంటో, నీ స్థితిగతి ఏంటో అని నువ్వు ఒక్కసారి వెనుకటి నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటే నువ్వు ఎంత భయంకరమైన పాపివో నువ్వు గుర్తించగలుగుతావు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించి ప్రతి ఒక్క పాపాన్ని ఆయన స్పష్టముగా నీకు తెలియజేస్తూ అవన్నీ ఆయన శక్తి ద్వారా మనం ఒప్పింపజేస్తాడు. ఆ ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క నెమ్మదిని మనము పొందుకునే వారమై ఉంటాము అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము మందిరానికి వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, కమ్యూనల్ సర్వీస్ ఉంటుంది, కమ్యూనల్కి వస్తున్నాము, కమ్యూనల్ లో పార్టిసిపేట్ అవుతున్నాము, మళ్ళీ వెళ్ళిపోతున్నాము. కానీ వ్యక్తిగతంగా వాక్యం అనే అర్థంలో మన జీవితాన్ని చూసుకుంటే నీకు దేవునితోని సమాధానం ఉన్నదా? నువ్వు దేవునితోని సమాధానం కలిగి ఒకవేళ ఎప్పుడు చచ్చిపోయినా కూడా ఏ దోకా లేదు నీకు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆయనతోని సమాధానం పడి ఉన్నావు కాబట్టి.
నిత్య జీవంలో ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఒకవేళ నువ్వు దేవునితోని సమాధానం పడక ఆచార క్రైస్తవుడిగా మందిరానికి వస్తూ సావాసంలో బలపరచబడుతూ ప్రభు యొక్క సంస్కారంలో పాలుభాగస్తుడైతూ నువ్వు ఒకవేళ దేవునితోని వ్యక్తిగతంగా నీకు సావాసం లేకుండా ఒకవేళ నువ్వు మరణిస్తే గనక రెండో మరణం నుంచి నిన్నువడు తప్పించలేడు. కాబట్టి ఈ రెండో మరణం నుంచి తప్పించబడడానికే మనమందరం తప్పించబడడానికే యేసు ప్రభు వారి భూమిపైకి దిగి రావాలని సూచించాడు. ఆయన మనతో దేవునితోని సమాధానపరిచాడు. ఈరోజు మనము ఆయనతోని సమాధాన పడినప్పుడే దేవుని యొక్క సమాధానము మనము పొందుకునే వారం అంటాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితోని సమాధానము కలిగి ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే దేవునికి మనకి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. నీ పాపాలు నీ ఆయన మోసుకొని దేవుని దృష్టిలో నిండు నీతిమంతుడుగా ఆయన తీర్చిదిద్దాడు. నీతిమంతుడుగా ఎట్టి రీతిగా నువ్వు తీర్చిదిద్దబడ్డావంటే నీకు అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని బట్టి. కాబట్టి నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు నీతిమంతుడుగా తీర్చిదిద్దబడ్డావు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వు దేవునితోని సమాధానం పడ్డావు. కాబట్టి దేవునితో నువ్వు సమాధానం పడి ఉండాలి అంటే మొట్టమొదటిగా నువ్వు ప్రభుతోని సమాధానము కలిగి జీవించాలి. ప్రభుని ప్రేమించాలా, ప్రభు మార్గంని వెతకాలా, మార్గంలో నడుచుకోవాలా, ఏకాంతముగా ఆయనతోని గడిపేవారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. అమ్మా, మొదటి పేతురు రాసిన పత్రిక 3:11. అమ్మా చదువు. సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. కాబట్టి మనము సమాధానం వెతకాలంట. సమాధానం ఎవరు? యేసు ప్రభువునే సమాధానం. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన వెతికే వారిగా మనం ఉండాలి. నువ్వు ఆయనను వెతుకుతే ఆ సమాధానం నువ్వు పొందుకుంటావు. నువ్వు వెతకకుండా మందిరానికి వచ్చి వెళ్ళిపోతే ఆ సమాధానం నువ్వు ఏమాత్రము పొందుకోలేవు. కాబట్టి సీక్ పీస్ అండ్ పర్సూ ఇట్. దాన్ని వెతకాలి, దాన్ని దొరకబట్టాలి, అది కలిగి జీవించాలి. సమాధానం పరచువారు దేవుని కుమారులు అని పిలవడుతుంది. కాబట్టి సమాధానం కలిగి ఉన్నప్పుడే. ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో చూస్తే సమాధానం లేదు. ఎక్కడ లేదు సమాధానం? ఎక్కడ లేదండి సమాధానము? మనలో. హృదయంలో అని చెప్పేసి సరిపోదు. ఎవరి హృదయము? నాలో లేదు అని చెప్పాలి. మనలో సమాధానము లేదు. మనలో సమాధానము లేకుండా ఇంట్లో సమాధానం ఉండాలంటే ఉంటుందా? దేవునితో సమాధానం ఉంటుందా? పక్కనోళ్ళతో సమాధానం ఉంటుందా? ఎప్పుడు చూసినా పోట్లాటలే. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఈ ఆడవారు మామూలు కాదు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అంటే, ఎందుకు మాటలు చెప్తున్నట్టే, అపవాది అయిన సాతాను స్త్రీ బలహీనమైన ఘటము అని చెప్తుంది కదా బైబిల్. సో అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ మనం వాక్యాన్ని చదువుతున్న, వాక్యం అనే వెలుగులో జీవిస్తున్న మనము వాడు పెడుతున్న కుచ్చుల్లో మనం చిక్కుకోకూడదు. కానీ మనము వాక్యం అనే వెలుగులో మనం జీవించే వారమై ఉండాలి. సమాధానాన్ని వెతకాలి, సమాధానం కలిగి జీవించాలి. మొట్టమొదటిగా నీలో సమాధానం ఉంటుంది, కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఒకవేళ నీలో సమాధానం ఉంటూ నీ కుటుంబంలో ఒకవేళ సమాధానం లేకపోతే నీ సమాధానాన్ని వాళ్ళు పాడు చేయడానికి చూస్తే వాళ్ళ నుంచి దూరంగా జీవించు, దూరంగా ఉండు. వాళ్ళతో ఉంటున్నావు కాబట్టి ఇంట్లో ఉండు. కానీ దేవుడు నీకు అనుగ్రహిస్తున్న నీ సమాధానాన్ని నువ్వు పోగొట్టుకోకుండా కాపాడుకునేవాడుగా, వాళ్ళ నిమిత్తము ప్రార్థన చేసేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి వెతకాలండి, దేవుణ్ణి వెతకాలా. దేవుణ్ణి వెతికినాక ఆ సమాధానాన్ని మనము పొందుకోవాలా. ఆ సమాధానాన్ని మనం కలిగి జీవించే వారమై ఉండాలి. ఆయననే మన సమాధానం అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 చూడండి ఒకసారి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆయన మన సమాధానమై ఉండి ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఉమ్, ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును ఉమ్, తన శరీరమందు కొట్టివేయుట చేత తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. కాబట్టి ఈ వాక్యము చదువుకుంటున్న మనము ఆయననే మన సమాధానం. ఈరోజు నువ్వు నీ కుటుంబంలో నీ కుటుంబస్తులతో నువ్వు సమాధానము లేకుండా ఉన్నావేమో, నువ్వు ఒకటే గుర్తించాలి, ఏంటంటే ఆయన నీలో లేడు. ఎందుకంటే ఆయననే సమాధానము, నీకు సమాధానము అంటున్నాడు. హీఈస్ అవర్ పీస్. ఇప్పుడు ఆయననే నీలో లేనప్పుడు నువ్వు మందిరానికి వచ్చి ఆరాధిస్తే ఎంత, ఆరాధించకపోతే ఎంత. అందుకనే దేవుని బిడ్డలుగా మనం ఒకటి గుర్తించాలి, ఆయననే మనకు సమాధానముగా ఉన్నాం. హీఈస్ అవర్ పీస్ కనుక ఆయనని మనం కలిగి జీవిస్తే ఆ సమాధానం మనము అందరితో కలిగి జీవించగలుగుతాం. ఈరోజు క్రైస్తవ కుటుంబాలను చూస్తుంటే బాధాకరమైన విషయం ఏంటంటే సమాధానం లేదు. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, తల్లి బిడ్డల మధ్యలో సమాధానం లేదు, పిల్లల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేదు. ఎందుకు? సరైన రీతిలో వాళ్ళు నడిపింపబడతలేదు, సరైన దేవుని వాక్యంలో వాళ్ళు నడుచుకుంటలేదు. అందుకని నెమ్మది లేని కుటుంబాలు, నెమ్మది లేని జీవితాలు. ఆయననే మనకు సమాధానం అంటున్నాడు. ఆయన మనకి సమాధానంగా, మనల్ని సమాధానపరచడానికి దేవునితోని ఆయననే సమాధానంగా బలియాగంగా మారిపోయాడు. మరి ఆయనని కలిగి జీవిస్తున్న మనము కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటే క్రైస్తవులమైన, క్రీస్తుని ధరించుకున్న వారమైనా, ఆయన రక్తంలో కడగబడిన వారమైనా, నిజమైన మారు మనసు రక్షణ అనుభవంలో ఉన్న వారమైనా. అందుకని అందరితో సమాధానం పడి ఉండండి. దేవుని బిడ్డలు దేవుని దృష్టిలో ఒక గుర్తింపు కలిగి జీవించాల. దేవుడిలో నువ్వు ఒక గుర్తింపు పొందుకోవాలి అంటే నేను సమాధానం ఉండాలి. ఆ సమాధానమే నీలో లేకపోతే కనుక నువ్వు దేవుని రాజ్యంలోనికి ఏమాత్రము నువ్వు చేరలేవు. కొంతమంది పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు, విసుక్కుంటూ ఉంటారు. ఏం దేవుడు అండి, ఆ దేవుని నమ్మకనే మాకు ఇవ్వాలని వచ్చినాయి. అసలు ఆయన ఎవరో తెలియదు, ఆయన ఏ సమాధానం అనుగ్రహిస్తున్నాడో తెలియదు. కానీ వీళ్ళు ఆ సమాధానం కలిగి జీవించక దేవుణ్ణి సరైన రీతిలో వాళ్ళు అర్థం చేసుకోక, తప్ప అర్థం చేసుకొని దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, దేవుడు నాకు పరలోకం ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే సమాధానం పడను అనేటోళ్ళు లేకపోతే ఉన్నారు. పేర్లో చెప్పమంటే చెప్పచ్చు కానీ చెప్పండి నేను. ఇటు రీతిగా కాదండి సమాధానం. నిన్ను నన్ను దేవునితో సమాధానపరచడానికి సమాధానకర్తగా ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆ సమాధానము మన జీవితాల్లో, మన హృదయాల్లో నిలిచి ఉండాలి. దాన్ని మనం కాపాడుకోవాలి, అది మనం కలిగి జీవించాలి. అప్పుడే దేవుని రాజ్యములో మనం ఉండగలుగుతాం, దేవుని రాజ్యాన్ని మనం అనుభవించగలుగుతాం. పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? మీ మధ్యలో ఉన్నది అన్నాడు. ఎవరి మధ్యలో ఉంటుంది అది? ఎవరైతే సమాధానం కలిగి ఉంటారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని వాళ్ళు అనుభవించగలుగుతారు ఈ భూమి మీదనే. అందుకనే నేటికి ఈ రోజు వచ్చిన మనము ఒకటి గుర్తిస్తాం, ఏంటంటే నీలో ఉంటున్న పాపము, నీలో దేవుడు అనుగ్రహిస్తున్న సమాధానాన్ని నువ్వు పొందుకోలేని వాడుగా నిన్ను అది నిలిపివేస్తుందేమో. దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోక, అనుభవించక నీలో ఉంటున్న పాపం అడ్డుకుంటున్నదేమో. కానీ ఆయన అడ్డుగోడని తీసివేయడానికి, ఆయనతోని ఐక్యపరచడానికి మన కొరకు వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము ఒకటి గుర్తించాలి, ఏంటంటే ప్రభు యొక్క బలలో మనము అందరూ ఇప్పుడు పార్టిసిపేట్ చేయబోతాం. సమాధానం ఒకవేళ ఎవరితో మనం పడకపోయి ఉంటే కనుక నిజమైన మారు మనసు పశ్చాత్తాపంతో, యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో యోగ్యమైన రీతిలో నేను చేపెట్టే కృపను నాకు అనుగ్రహించు ప్రభు. నన్ను దయతో క్షమించు. అందరితోనే సమాధాన పడాలండి, ఒక్కరితో కూడా తగాదాలు మనకి ఉండకూడదు. అది క్రైస్తవుడికి తగదు. కాబట్టి ఇంకా నువ్వు ఎవరినైనా నీ జీవితంలో ఏదో ఒక చిన్న
పేచీ ద్వారానో ఏదో ఒక ద్వారానో ఇంకా నువ్వు ఎవరితోనో సమాధానం పడలేదేమో, వాళ్ళని క్షమించలేదేమో. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు మొట్టమొదటిగా దేవునితో సమాధానం పడు. నన్ను క్షమించు ప్రభు అని ప్రభునాడు. ప్రభు నిన్ను క్షమిస్తే నువ్వు ఇతరులను క్షమించగలవు. నీ అంతటా నువ్వు ఇతరులను క్షమించలేవు. ఐఎమ్ సారీ అనేస్తే సరిపోదు. దేవుడు నిన్ను క్షమించాలి. ఆ క్షమాపణను ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి. ఆ సమాధానం ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి. ఆ సమాధానంతో నువ్వు నీ హృదయం నింపబడాలి. అప్పుడు నువ్వు ఇతరులతో సమాధానం పడగలుగుతావు. ఇతరులని వెంటనే నువ్వు క్షమించగలుగుతావు. ఆ క్షమించే మనసుని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో సమాధానం లేకుండా ఉంటున్నావేమో, కానీ నీ కొరకే సమాధాన కర్తగా ఆయన ఈ భూమిపై తిరిగి వచ్చాడు. నేటి నుంచి ఆయన బిడ్డగా పిలువబడుతున్న నువ్వు ఆయన అనుగ్రహిస్తున్న సమాధానాన్ని పొందుకుంటా ప్రభు, కలిగి జీవిస్తా ప్రభు అని నిన్ను నువ్వు ఆయనకు సమర్పించుకుంటే కనుక ఆ సమాధానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి భూమి మీద సమాధానము వచ్చి ఉన్నది. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలంట. ప్రభు గురించి ఒక చక్కటి సాక్ష్యం వచ్చింది కదా ఆకాశం నుంచి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. బా, అటువంటి సాక్ష్యం క్రైస్తవులకి కావాలండి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. రీసెంట్లీ నాతో చదువుకున్న నా 10th క్లాస్ క్లాస్మేట్స్ గత వారంలో ముగ్గురు స్టూడెంట్స్ నాతో చదువుకున్నవారు. నా స్కూల్ కాదు, నా ప్లే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ, వాలీబాల్ ఆడుతూ, ఫుట్బాల్ ఆడుతూ నా టీం అన్నమాట. ఆ ముగ్గురు చనిపోయారు. వాళ్ళ గురించి ఫోన్ రాగానే నేను ఒకటే అనుకున్నా, ప్రభా నేను ఏ పార్టీ వాడిని, నన్ను ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ అర్హత యోగ్యత లేదు, వాళ్ళకన్నా మంచివాడిని అసలుకి కాదు. దేవుడు అన్నాడు, ఒక కనువిప్పు నీకు. ఎప్పుడు మరణం సంభవిస్తుందో మనకు తెలియదు. ఒకవేళ మరణము సంభవించే సమయము ఆసీనం అయితే, నువ్వు ఒకవేళ సమాధానము కలిగి జీవించక చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. కాబట్టి నీ తుది శ్వాస ఎప్పుడో నీకు తెలియదు. ఈ క్షణము, నెక్స్ట్ సెకండ్, దాని తర్వాత ఎప్పుడన్నా ఈ సమాధానం అనేది నీ హృదయంలో లేకపోతే కనుక దేవుడు అనుగ్రహిస్తున్న నిత్య జీవాన్ని నీ అంతటా నువ్వు దేవునితో సమాధాన పడక, ఇతరులతో సమాధానం కలిగి జీవించక నువ్వు దాన్ని పోగొట్టేసుకుంటావు. ఇక్కడ ఎన్ని పాటలన్నా పడదామండి అని అందరితో సమాధానం కలిగి జీవిస్తావు. నువ్వు ఇక్కడ సమాధానం కలిగి జీవిస్తేనే ఆ పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు కావలి ఉండదు నాకు అంటున్నాడు. కాబట్టి సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము మనకు కావాలి. దేవునికి నీ డిగ్రీలు అక్కర్లే, నీ ఎంటెక్, బీటెక్, బిఎస్సి, నర్సింగ్లు ఇవి అక్కర్లే దేవుడికి. నువ్వు IPS, IAS ఉండొచ్చు, పెద్ద హోదాలో ఉండొచ్చు, అధికారిగా నువ్వు ఉండొచ్చు, కానీ సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము నీకు లేకపోతే నీ ప్రయాస అంత వృధానే. కాబట్టి సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం మన హృదయాలకి కావలి ఉండాలి. ప్రతి దినము దేవుని యొక్క సమాధానంలో మనము జీవించడం నేర్చుకోవాలి. ఆయననే మన సమాధానమైన, ఆయనలో మనం జీవిస్తే ఆ సమాధానం మనలో జీవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సమాధానం మనం పోగొట్టుకోదండి. ఇక్కడ నువ్వు లోకంలో ఎన్నన్నా కొనుక్కోవచ్చు, ఎన్నన్నా పోగొట్టుకోవచ్చు, కానీ ఒక్కసారి దేవుడి దగ్గర నుంచి అనుగ్రహింపబడిన సమాధానాన్ని నువ్వు పోగొట్టుకుంటే అది ఇంకెప్పటికీ నువ్వు మళ్ళా పొందుకోలేవు. అందుకని దేవునితో సమాధానం పడు. ప్రభా నీ నెమ్మది, నువ్వు ఇస్తున్న శాంతి నేను కలిగి జీవించే వాడిగా ప్రభా, అటువంటి మనసును నాకు దయచేయి ప్రభా అని వాక్యం అనే వెలుగులో ప్రతినిత్యము వెలిగింపబడుతూ నిరీక్షణతోని ఆయన నీ కొరకు వచ్చాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు. నిరీక్షణతో ఎదురు చూడు,
ఎదురు చూస్తున్న ఈ ప్రక్రియలో అందరితోని ఆయనతోని సమాధానం కలిగి జీవించు. క్రిస్మస్ అంటే ఏదో లైట్లు పెట్టాము, ట్రీస్ పెట్టాము, ఫొటోస్ తీసుకున్నాము, అప్డేట్ చేసుకున్నాము, డిస్ప్లేలో ఏమంటారు డీపీ పెట్టుకున్నాము కాదు. ఇది కాదు క్రిస్మస్. నీ క్రిస్మస్ లో ఆయన ఉంటేనే అది నిజమైన క్రిస్మస్. ఆ సమాధానం నీలో ఉంటేనే క్రిస్మస్ చేసుకో. అందరు క్రైస్తవులు క్రిస్మస్ అనేసి కొత్త బట్టలు వేసేసుకొని ఫోటోల గురించి వచ్చేసి మందిరంలో అందరికి మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, ఉమ్మా ఉమ్మా అని మొదలు పెట్టేసి వెళ్ళిపోవడం కాదు. నవ్వు కాదు బిడ్డ, ఇది సీరియస్. ఇక్కడ మనకి ఇట్లానే నవ్వు ఉంటుంది, ఇక్కడ నవ్వే వాళ్ళందరూ అక్కడ ఏడుస్తారంట. మన జీవితాలు ఎట్లున్నాయి మనం సరి చూసుకుందాం. ఒకవేళ ఈ రోజే నీ ఆఖరి దినం అయితే ఏమి చేస్తావు? సమాధానం లేకుండా మరణిస్తే ఏమైపోతావు? అంతవరకు దేవుడు రానియలేదు కాబట్టి, కృపని విస్తరింపజేస్తున్నాడు కాబట్టి నేటి నుంచి అన్న నిజమైన పశ్చాత్తాప హృదయంతో, నిజమైన మారు మనసుతో ప్రభు నీ సమాధానం నాకు కావాలి, నీతో నేను సమాధాన పడతా ప్రభు అని ప్రభు సన్నిధికి వచ్చిన మనం ఆయనకు అప్పగించుకొని ప్రతి ఒక్క పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని నేను విడిచిపెడతా ప్రభు. పాపంలో ఒప్పుకున్నవాడు మరి కనికరం పొందదు, దాన్ని కప్పు పెట్టుకున్నవాడు చెప్పాలి, వాక్యం చెప్పాలి. జీవరత్నమయ్య గారు చెప్తారు ఈ వాక్యం. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందదు. కాబట్టి ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మనం ఏం చేస్తామంటే ఒప్పుకుంటాము, వెళ్తే కప్పుకుంటాం, మళ్ళీ సేమ్ నెక్స్ట్ సండే వస్తాము, మళ్ళీ అదే ఒప్పుకుంటాము, మళ్ళీ అదే ముసుగుల బుద్ధులాట అన్నమాట. అలవాటు అయిపోయింది జీవితం. లేదండి, లైఫ్ ఇస్ వెరీ ప్రెషియస్ అండ్ వెరీ సీరియస్. కాబట్టి దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకోవద్దు, దేవుడిచ్చిన నెమ్మదిని కలిగి జీవించిన కొద్ది కాలము ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించు. నిన్ను చూసిన వారు వాళ్ళ మీలో దేవుని సమాధానాన్ని చూసి ఆ దేవుడిని తెలుసుకునే రీతిగా దేవుని యొక్క సమాధానాన్ని కలిగి జీవించు. ఈ లోకంలో మనం ఏం సంపాదించుకున్న ఏది మొత్తం రాదు, కానీ మనం సంపాదించుకున్న సాక్ష్యం మనతో వస్తుంది. అందుకని భక్తులు అంటారు, మనిషికి చావు ఉన్నది కానీ సాక్ష్యానికి చావు లేదు. కాబట్టి దేవుడి బిడ్డలుగా జీవిస్తున్న మనం ఒక మంచి సాక్ష్యాన్ని దేవుని దగ్గర నుంచి పొందాలి. దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేనా గొప్ప తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరొక దినాన్నినైనా ఈ పరిశుద్ధ దినం ప్రభా నీ మందిర ఆవరణంలో ఇటు రీతిగా మేము అందరం కూడుకొని ప్రభా నీ పరిశుద్ధ నామంలోనైనా అందరం నైనా స్తుతించడానికి, కీర్తించడానికి, కొద్దిసేపునైనా సమయం గడపడానికి, నీ విలువైన మాటలు వినడానికి నైనా చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. సమాధానకర్తగానైనా మమ్మల్ని నైనా తండ్రితోని సమాధాన పరచడానికి నైనా మీరు గొప్పకి దిగువచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మా పాపాల నిమిత్తమునైనా మమ్మల్ని క్షమించి ప్రభా, మా స్థానంలోనైనా మీరునైనా బలియాగంగానైనా మిమ్మల్ని మీరు అప్పగించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని నేను సమాధానపరిచి ఉన్నాను ప్రభా. ఆ సమాధానము లేకుండా మేము జీవిస్తున్నామేమోనైనా నేటి నుంచి నిజమైన మారు మంచు పశ్చాత్తాప హృదయంతో ప్రభా ఆ సమాధానం కలిగిన ఇతరులతో నేను మేము జీవించేవారిగా ప్రభా, నీ ప్రేమని నేను ఇతరులకి మేము చాటి చెప్పేవారిగా ప్రభా, మాలోనైనా ఇతరులనైనా నీ సమాధానాన్ని నీ ప్రేమని గుర్తించేవారిగా ప్రభా, ఒక మంచి సాక్ష్యాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు. కల్వరి శిల్పలనైనా మా ప్రతి ఒక్క పాపాన్ని మీరు మోసి ఉన్నారు ప్రభా. ఆఖరి బొట్టు వరకు ప్రభా మీ రక్తాన్ని చిందించి ఉన్నారు. పాప క్షమార్పణనైనా మీరు మాకు అనుగ్రహించు. మాకు అనుగ్రహించిన విశ్వాసాన్ని బట్టి నేను మీ వద్దకు వస్తున్నాం ప్రభా. నేను జ్ఞాపకం చేసుకున్నట్టు నేను చేయండి అని మీరు సెలవిచ్చి ఉన్నాను ప్రభా. అవును ప్రభా, నీ శరీరమునైనా నీ రక్తాన్ని మేము ఆశ్రయించబోతున్నది ప్రభా. మమ్మల్ని మేము ఒకసారి నేను పరిశీలన చేసుకొని ప్రభా, పరీక్షించుకొని నేను యోగ్యకరమైన రీతిలో ప్రభా మీతో సమాధాన పడి ప్రభా ఇతరులతో సమాధానం కలిగి జీవించే కృపను
మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నేను ఈ క్రిస్మస్ సీజన్లోనైనా నిజమైన క్రిస్మస్నైనా మీతోనైనా మేము జరుపుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని మీరేనైనా మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నాం. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వెళ్ళి వచ్చినాం పరమ తండ్రి.